2 1 55 ఫస్ట్ 79 సెకండ్ గేర్. దీన్ని ఒకటి ఉంటుంది, మీకు ఒకటి చూపిస్తాను నేను. దీంట్లో 2 మోడ్స్ ఉంటాయి, రోడ్ మోడ్, సూపర్ మోటో మోడ్. ఇవి క్విల్స్ చేయాలి. వాట్సాప్ గాయస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన దగ్గరికి వచ్చేసి డ్యూక్ 250 వచ్చిందనమాట. ఇది మన ఫ్రెండ్ది. సో ఈరోజు మనం దీన్ని టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం. ఒకవేళ టాప్ స్పీడ్ అయితే టాప్ స్పీడ్, లేకపోతే దీన్ని అంటే ఒక్కొక్క గేర్లో ఎంత వెళ్తుంది అనేది మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. దీన్ని అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అట్లా దీన్ని అయితే చెక్ చేద్దాం మనం. 6th అవుతుంది అనుకుంటలేను నేనైతే, ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది అట్లా. సో చూద్దాం. సో దీని స్పెక్స్ వచ్చేసి దీనికి 31 PS పవర్ ఉంటుంది అన్నమాట. అండ్ 25 Nm టార్క్ ఉంటుంది దీంట్లో. 31 PS పవర్ వచ్చేసి 9200 RPMలో పీక్ అయిపోతుంది. అండ్ 25 Nm టార్క్ వచ్చేసి 7200 RPMకి పీక్ అయిపోతుంది అది కూడా. సో ఇక్కడ ఈ DRL అయితే సూపర్ ఉంది. ఇది 390కి కూడా వస్తుంది ఇట్లనే సేమ్. సో దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 13.5 లీటర్ అనుకుంటుంది దీన్ని. దీని సస్పెన్షన్ వచ్చేసి WP ఇచ్చినారు. అండ్ ఇది డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది. ఈ వెహికల్ అనేది డ్యూయల్ డిస్క్ ఉంటుంది. డిస్క్కి ABSకి ఉంటుంది, రెండింటిలోకి ఉంటుంది ABS. సో ఇవో నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ABS రింగ్ అనేది కనిపిస్తుందా ఇది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ABS. అండ్ ఇక్కడ కూడా ఇది బ్రెంబోనే ఇచ్చినారు వీళ్ళు. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది బైబ్రే అనుకుంటే వేరే కంపెనీ అనుకుంటారు అందరూ. బైబ్రే అంటే బై బ్రెంబో అని అర్థం, బై బ్రెంబో. సో దీని టైర్ వచ్చేసి ఇది అపోలో ఉంది. ఇది షోరూమ్ నుంచి వచ్చింది కాదనుకుంటా, మళ్ళీ వేయించినారు వీళ్ళు. అంటే షోరూమ్ నుంచి కూడా ఇస్తారనుకోండి, కాకపోతే ఈ సెకండ్ టైర్, ఎందుకంటే 40,000 తిరిగింది బండి. సో దీని టైర్ సెక్షన్ వచ్చేసి వేర్ ఇట్ ఈస్ 110/70 ఉంటుంది ఇది టైరు. 110/70 R17 ఇంచ్. సో రేడియల్ టైర్స్ ఇవి. R అంటే రేడియల్ అని అర్థం. 17 అంటే దీని రిమ్ సైజ్ అన్నమాట. ఇది బ్యాక్ వచ్చేసి టైరు 150/50 R17 ఇది. సో ఇందులో లైటింగ్ వచ్చేసి అన్ని LED సెటప్ ఇచ్చినారు ఇందులో. బ్యాక్ టైలైట్ LED, ఇండికేటర్స్ అన్నీ LED, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 LED ఇచ్చినారు దీంట్లో. సో దీనిది ఇట్లనే KTM బాగానే వస్తుంది, క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. సో ఇక్కడ ఇది మళ్ళీ ఇది Gen 3 కాదు, ఇది Gen 2. ఇది Gen 3 చాలామంది చూసే ఉంటారు, వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఎందుకంటే Gen 3 చాలా రోజులు అవుతుంది ఇప్పుడు వచ్చి. సో దీనికి ఇప్పుడు Gen 2కి అయితే ఇట్లా ఉంది ఇది ఎగ్జాస్ట్. Gen 3కి ఇట్లా కిందనే ఉంది అనుకుంటా, కిందనే ఉంది దానికి. సో ఇదే బాగుంటుండే ఎగ్జాస్ట్. ఎంతమందికి ఇట్లా ఇష్టమో, ఎంతమందికి అట్లా ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది కూడా WPA మోనోషాక్, ఇది కూడా WPA ఇచ్చినారు వాళ్ళు. సో సరే, దీని అయితే స్టార్టింగ్ సీక్వెన్స్ అయితే చూడండి మీరు. వా క్రేజీ. చలో దీని అయితే ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఎంత వెళ్తుంది బండి. ఫస్ట్లో, సెకండ్లో, థర్డ్లో, ఫోర్త్లో, 5th అండ్ 6th చెక్ చేద్దాం. అయినంత వరకు చెక్ చేద్దాం. అన్న డౌన్ ఉంది కదా అనుకోకండి, కొంచెమే డౌన్ ఉంది. మీకు కెమెరాలో అట్లా కనబడుతుందేమో అని కొంచెమే డౌన్ ఉంది. ఇది డౌన్ ఉంది, అంత యాక్యురేట్ లేదు కదా అని అంటారేమో, అందుకే చెప్తున్నా. సో దీని సౌండ్ వినండి. ఇది ఐడియల్ సౌండ్, ఐడియల్ సౌండ్ ఇది. అందరూ ఒకటి మిస్ అవుతారు, ఈ రేవ్ లిమిటర్ అనేది దీనికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు Gen 3కి అయితే ఇట్లా రాదు. వినండి, ఇది కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో చలో చెక్ చేద్దామా. 3 లారీలు వస్తున్నాయి కదా, సరే చెక్ చేద్దాం. చలో కేరే వేయలేం మనం.
చలో 3 2 1 55 ఫస్ట్ 79 సెకండ్ గేర్ 103 థర్డ్ 128 ఫోర్త్ బిందాస్ బాగుంది ఇక్కడ కమాన్ అక్కడ వంపు ఉంది మరి కమాన్ ఇంకా వెళ్తుంది కావచ్చు 145 వెళ్తుంది కావచ్చు 5th గేర్లో ఇక్కడ వంపు ఉంది కదా ఎందుకు రిస్క్ తీసుకోవడం అక్కడ నచ్చడం రిస్క్ పెట్టడం మనం రిస్క్ తీసుకోవడం అది కరెక్ట్ కాదు సో ఈ వ్లాగ్ అయితే తింటే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం బాయ్ బాయ్ 5th గేర్లో 143 ఏమో టచ్ అయింది 6th వేసే ఛాన్సే రాలేదు అసలు అక్కడ కానీ బాగుంది మంచిగా ఉరుకుతుంది బంద్ అయితే దీనికి ఒకటి ఉంటుంది మీకు ఒకటి చూపిస్తాను నేను దీంట్లో 2 మోడ్స్ ఉంటాయి రోడ్ మోడ్ సూపర్ మోటో మోడ్ కిల్ స్విచ్ చేయాలి సైడ్ స్టాండ్ చూపిస్తుందా కొంచెం దీనికి మీకు ఎక్కి చూపిస్తాం మోడ్ సూపర్ మోటో కనబడుతుందా సో దీన్ని చేంజ్ చేసుకోవచ్చు మనం కీప్ ప్రెస్డ్ అట్లా పట్టుకొని రిలీజ్ బటన్ రోడ్ మోడ్కి వచ్చేసింది చూసినారా ఇది ఎవరికైతే తెలీదో దీంట్లో చూసి తెలుసుకోండి మీ దగ్గర డ్యూక్ 250 ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరికైతే చేంజ్ చేయరాదో అంటే ఇప్పుడు కొంతమంది కొత్తగా తీసుకుంటారు కదా అంటే సెకండ్స్ అయినా ఇట్లా తీసుకున్నా కానీ వాళ్ళకి కొంతమందికి తెలియదు కదా సో ఇదన్నమాట మోడ్కి వెళ్ళి ఇప్పుడు రోడ్ ఉందా రోడ్కి ఇట్లా రోడ్కి వస్తుంది కదా ఇట్లా ఈ సెట్ అనే దాన్ని లాంగ్ ప్రెస్ పట్టుకొని రిలీజ్ చేయడం సూపర్ మోటో మోడ్ చేంజ్ సో ఈ బ్లాగ్ అయితే ఇంతే గాయస్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం ఇలాంటి డ్రాగ్ రేసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి అన్న మాకు ఈ డ్రాగ్ రేసెస్ అనేది కావాలి అని మీరు చెప్పండి నాకు కింద కామెంట్లో అండ్ ఏ బండితో కావాలా అనేది కూడా కింద అయితే కామెంట్ చేయండి మనం పక్కా చేద్దాం సో బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్